అందరూ నేర్పించుకుంటారు ఉన్నప్పుడు దాంట్లో ఒక మాట జ్ఞాపకం చేస్తాను కదా. ఒక మందిరం విషయంలో చూసినప్పుడు 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చూడండి. 10-11 కూడా చూడొచ్చు. 8వ అధ్యాయం 8వ అధ్యాయము 10-11. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. హల్లెలూయా. తర్వాత చెప్తాను, కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిన్ను కొనగా ఆ మేఘమున్న హేతువు చేత. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా తేజో మహిమ ఎక్కడ ఉంటుందంట? మందిరములో. ఎందుకంటే మన ఈ లోకంలో జీవించేటప్పుడు మన ప్రయాసంతో జీవించేటప్పుడు మనం ఒక ఉన్నత స్థితిలో ఉండాలని, మన బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలని, మంచి చక్కని చదువులు లేకపోతే చక్కని విద్యాబుద్ధులు నేర్చుకుంటూ మంచి మంచి స్థితిలో మనం జీవించాలనుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ సొలొమోను ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ వాక్యం ద్వారా ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. ఆయన యొక్క తేజో మహిమ నివసించే స్థలము ఎక్కడంటున్నాడు? యెహోవా మందిరములో నిన్ను కొనగా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క నివాస స్థలము, దేవుడు నివసించే స్థలము, మనందరి యొక్క ప్రార్థన విజ్ఞాపనలు వినగలిగిన స్థలం అనేది ముఖ్యంగా ఏంటంటే దేవుని మందిరము. మన యొక్క పరిశుద్ధాత్ముడుగా మనం అనుకుంటూ ఉంటాం, మనం మాత్రం ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నాం. ఆయన పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలోనే ఇక్కడ నివసిస్తున్నాడు, మన మధ్యలోనే ఆయన ఉన్నాడు. ఆ యొక్క మందిరాల కొరకు మనం ప్రయాసపడేవాడిగా ఉండాలని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. చూడండి, కింద చూసినప్పుడు యాజకులు సేవ చేయడం, ఎందుకంటే ఆయన మహిమ అక్కడ ఉన్నప్పుడు నిజంగా ఎంతో గొప్ప స్థితి కలిగి ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే యాజకులు కూడా లేకపోయారంటే తన యొక్క ఆశీర్వచనము, తన యొక్క తేజము, తన యొక్క మహిమను బయలుపరిచే ఆ యొక్క మందిరం కొరకు మనం అందరం కూడా విశ్వాసులుగా ప్రయాసపడాలని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి చూడండి, ఒక మాట చూసినప్పుడు 23వ వచనం చూడప్పుడు అప్పుడు ఆయన సొలొమోను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మీ యొక్క యాజకులుగా ఉన్నవారు, యాజకులుగా మేము, ఎందుకంటే ఏమంటాడు, కేవలము నోవా గారు లేకపోతే నేను, సుబ్రహ్మణ్య గారు అనేక మంది దేవుడు సువార్త కొరకు ప్రయాసపడుతున్నాం, యాజకులుగా ఉంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్పి ఒక చోట చూపిస్తాడు, మేము మాత్రమే కాదు మీకోసం ప్రయాసపడేది, మీకోసం దేవునికి మీకు క్రీస్తుకి మీకు మధ్యవాదులుగా మేము ప్రయాసపడుతున్నామని మేము మాత్రమే కాదు. ఏమంటాడు? ప్రజలందరినీ కూడా ఆయన ఏమంటాడు? పేతురు పత్రిక చెప్తున్నాడు, ఏమన్నాడు? రాజులైన యాజక సమూహం అంటున్నాడు. మనందరినీ కూడా ఆయన రాజులుగా చూడాలనుకుంటున్నాడు, యాజకులుగా చూడాలనుకుంటున్నాడు. రాజు అంటే గొప్ప గొప్ప స్థితి కలిగించిన వాడు, గొప్పవాడిగా ఉన్నతమైన వాడిగా ఉండాలని మనం అంటున్నారు. కాబట్టి దేవుడు నిజంగా మీ కుటుంబాలను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. అలాగే మన దేవుని సంఘటన చాలా మంది కూడా ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి పొందిస్తున్నాడు. చక్కని వ్యాపారం ద్వారా, లేకపోతే చక్కని గృహాల ద్వారా, చక్కని మన బిడ్డల చదువుల ద్వారా మనకి ఏది లోటు చేయకుండా దేవుడు జీవిస్తూనే ఉంటున్నాడు. అందుకని ఏమంటాడు? రాజులుగా మిమ్మల్ని చేస్తున్నాను, నేను రాజుల వల్ల మిమ్మల్ని హెచ్చింపజేస్తున్నాను. ఆ రీతిగా ఏమంటాడు? యాజకులుగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు. యాజకులే కాకపోతే యాజకులుగా మనం చేయాల్సింది ఏంటి? దేవుని పోలి నడుచుకోవాలి. మనం ఈ లోకంలో జీవించేవారు యాజకులు ఏంటి? క్రీస్తుకి పోలి నడుచుకోవడం, క్రీస్తుకు మాదిరిగా ఉండడం అనేది కూడా మన నుంచి కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు సుంకరి ఆయన పరిశీలన ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడు? అయ్యా, నేను ఈ సుంకరి వల్ల నేను ఉండట్లేదు అయ్యా, నేను అన్ని ఆచరిస్తూనే ఉన్నాను, నీకు ఇవ్వాల్సిన వాటిని అన్నిటిని ఇస్తూనే ఉన్నాను, ప్రతి సభాదినాన్ని ఆచరిస్తున్నాను, ఈ యొక్క నియామకాలన్నింటినీ ఆచరిస్తున్నాను, ఈ సుంకరి వల్ల నేను ఉండట్లేదు అయ్యా అన్నప్పుడు ఆయన ఏమంటాడు? నిజమే, నువ్వు అన్ని ఆచరిస్తున్నావు, కానీ ఒక్కటి కొదువుగా ఉన్నది, అది కూడా నువ్వు పుచ్చుకో. ఆ కొదువుగా ఉన్నది ఏంటో మనం గ్రహించుకోవాలని వాక్యం. అప్పుడు యాజక ధర్మాన్ని కూడా మనం ఆయన కోరుకున్న రాజధర్మాన్ని మనకి ఇస్తున్నారు, రాజుగా మనం హెచ్చిస్తున్నారు మనల్ని. మరి ఆ రీతిగానే యాజకుడు అంటే తన పోలి నచ్చిన వారిగా మనం ఉంటున్నామా లేదు, ఆ సుంకరి వలని అన్న పరిశీలి స్థితి మనం కలిగి ఉన్నామా అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు.
నిజంగా మరి దేవుని సంఘ విశ్వాసులుగా మన ఎందుకంటే దేవుని సంఘంగా మనందరం కనిపిస్తున్నాం మనం. ఎందుకని సత్యాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాం. ఈ లోకంలో అనేక డినామినేషన్లు ఉన్నాయి, కానీ మనం ఇరుకు మార్గంలో నడుస్తున్నాం. మన సత్య సువార్తను ప్రకటించడానికి కొరకు, సత్య మార్గంలో వెళ్ళడానికి కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఆయన మాదిరి కలిగిన జీవితాన్ని, ఆ యాజక ధర్మాన్ని మనం కలిగి ఉంటున్నామా లేదా? మన రాజులు గారిని మనం హెచ్చిస్తున్నాం దేవుడు. నిజంగా మరి మీ కుటుంబాల్లో అయితే దేవుడు నిజంగా నేను చాలా సంతోషిస్తా ఉంటాను. ఒక సందర్భంలో మీరు నిజంగా అమ్మగారు చెప్తా ఉన్నప్పుడు, అయ్యా మేము పలానా ఏటుగడ్డ నుంచి ఇక్కడికి రావడం జరిగిందయ్యా, 2000 సంవత్సరం అప్పుడు అనుకుంటే ఇక్కడి నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాల పాటు నిజంగా దేవుడు మిమ్మల్ని ఎంతగానో హెచ్చింప చేస్తున్నాడు. మన సంఘాలందరినీ కూడా చాలా మంది కూడా అనేక సాక్ష్యం ద్వారా వింటున్నాం, అనేక సంఘాలు వెళ్తున్నప్పుడు మేము చూస్తున్నాము. కానీ ఆ స్థితిలో మనం జీవించినప్పుడు మనల్ని రాజులుగా మన స్థితిలో ఉంచాడు. యాజకుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ యాజక ధర్మాన్ని కూడా అందరూ కూడా పూర్తి చేసేవారిగా కూడా ఉండాలి, యాజకులుగా కూడా ఉంటున్నాం, ఉండాలని దేవుడు ఆశీర్వాదం నుంచి కోరుతున్నాడు. కాబట్టి మనకి ఏమైనా కొదువుగా ఉన్నట్లయితే ఆ కొదువుగా ఉన్న వాటి విషయంలో కూడా మనం ఉండాలని. ఎందుకంటే ఈ చిన్న ఏమన్నాడు, ఈ ఆజ్ఞలన్నిటిలో అల్పమైన దాని మీద నష్టపడి కూడా నీకు దేవుని రాజ్యంలో మీకు స్థానం లేదు అంటున్నాడు. కాబట్టి ఈ లోక ప్రయాసంతో జీవించేది నిజంగా నేను ఒకసారి మీరు ఏమనుకున్నా సరే ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నా, అమ్మగారిని, మీ బిడ్డలు, మీ మనవాళ్ళు, అందరి మధ్యలో మీరు ఆలయం నిర్మించాలంటే చాలా చిన్న పని. ఎందుకంటే మరి కొంచెం ఆలయ విషయంలో కొంచెం అంటే దేవుని సన్నిధి విషయంలో కొంచెం ఇదైనప్పుడు నిజంగా మీరు ఆ స్థితిలో మనకు ఉన్నప్పుడు దేవుడు నిజంగా ఇంకో మందిరాన్ని మనకు ఏర్పాటు చేశారు దేవుని దాసుపాల ద్వారా. అలాగే మీరు ఆలయం కొరకు ఇంకా ముందు కాలంలో మీరు మంచి మంచి ఆలయం కోసం మీరు ప్రయాసపడతా ఉంటారు, కట్టగలరు, చేయగలరు. మీ సంఘం అనేది తలుచుకుంటే కొత్త చిన్న కార్యం అది. నిజం చెప్పాలంటే యేసురాజు గారు, మీరు యేసు బాబు మీరు కదా, శ్రీకాంత్, అలాగే మన తండ్రి గారు ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా. కానీ మనం దేవుడు ఆ యొక్క సన్నిధి, ఎందుకంటే ఎప్పుడు ఆ రాజు సొలొమోనుకి, ఎందుకంటే దావీదు ఆలయం కట్టడానికి కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, విస్తారమైన సంపదను కూర్చాడు, దాని కొరకు అన్నీ కూర్చాడు. కానీ దావీదు కాదు, మీ కుమారుని సొలొమోను అన్నాడు. ఆ రీతిగా కూడా దేవుని కార్యము మీ ద్వారా ఏ రీతిగా జరిగిస్తా ఉంటుందా. కానీ దేవుడి వాక్యంలో చూసినప్పుడు ఆ యొక్క తేజోమయంలో నిలబడి ఆ మందిరం కొరకు మనం ప్రయాసపడే వారిగా కూడా ఉండాలని దేవుడిగా మనల్ని యాజకుడుగా దేవుడికి మాదిరిగా మీరు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. నిజంగా మరి దేవుడి సంఘం గురించి కొన్ని విషయాలు నేను తెలియపరచాలనుకుంటున్నాను ఈ సమయంలో. ఏంటంటే అబ్రహాం గారు దేవుని సంఘ వ్యవస్థాపకులు ఆయన స్థాపించినప్పుడు ఈ 1930వ సంవత్సరంలో ఆయన స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే 95 సంవత్సరాలు దేవుని సంఘం స్థాపించబడి ఇప్పటికి 95 సంవత్సరాలు జరిగింది. ఈ 95 సంవత్సరాల్లో ఆయన యొక్క సత్యాన్ని అనుసరించి ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 50 మందిని పేరు పెట్టుకొని ఏలోహమైన దేవుడి సంఘం అని పేరు పెట్టుకొని ఏ రీతిగా సుమారుగా ఇవాళ 500 సంఘాలు ఏర్పాటు చేయమని ఆయన సత్య సువార్త బట్టి హల్లెలూయా. 500కి తక్కువ ఉండవు. అయ్యగారు నేను కూడా వెళ్తా ఉంటాం దేవుని సంఘం ఖమ్మం ఏరియాలో, అలాగే నర్సాపురం, అక్కడ మనం ఏంటంటే కొత్తపేట, మండపేట, అలాగే తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నం వరకు చూసుకున్నట్లు ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయింది. కాబట్టి దీంట్లో చూసినప్పుడు సుమారు ఎంతగానో ఆయన ప్రయాసపడినప్పుడు నిజంగా ఆయన ఒక రాజుగా వెలిగేస్తాడు ఆ ఏరియాలో. ప్రతి వాడు చుట్టుపక్కల ఒక గొప్ప అధిపతిగా, రాజుగా, ఒక ఏమన్నారంటే దాన్ని భూస్వామిగా ఉన్న ఆయన సమస్యాన్ని చర్చించేసి సువార్త కోసం నిజంగా ఆయన 20 సంవత్సరాల పాటు సువార్త చేశాడు. 1930 నుంచి 20 సంవత్సరాల పాటు కాలి నడకన ఆయన సువార్త చేసి అనేక సంఘాలు స్థాపించడానికి కారణంగా ఉన్నప్పుడు ఆయన నిజంగా 1950 నుంచి సుమారుగా చాలా చోట్ల ఆయన తనకు ఉన్న స్థితిని బట్టి చాలా చోట్ల సంఘాలు స్థాపించడం కొరకు భూములు, సంఘాల సంస్థకు భూములు తీసుకోవడం, చర్చిలు కట్టడం, దేవుని సేవకులు అక్కడ పెట్టడం. అప్పుడున్న స్థితి ఏంటి? మట్టి గోడలు. అప్పుడున్న పరిస్థితి ఏంటమ్మా? మట్టి గోడలతోనూ తాటేకు పై కప్పులతోనే అనేక సంఘాలు స్థాపించేస్తూ ప్రయాసపడ్డారు. అప్పటి నుంచి ఇప్పుడు తర్వాత మీ అమ్మగారు కూడా తెలుసు, ఐదే గారు కూడా తెలుసు మీకు. ఎందుకంటే మీ యొక్క ఏడుగంట సంఘం చూసినప్పుడు
మొట్టమొదటిగా ఎవరమ్మా మీ ఎత్తుగడ్డ మొట్టమొదటి వచ్చినాడు? ఎత్తుగడ్డకి వచ్చినాడు సైమన్ పేతురు గారు, అలాగే సుబ్రహ్మణ్య రాయ్ గారు, ఐజాక్ గారితో పాటు. ఇప్పుడు మీకు మిమ్మల్ని అనిపిస్తున్నా నోవా గారు. మేమందరం కూడా ఈ సువార్త కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం. సుబ్రహ్మణ్య గారు మిమ్మల్ని ఎంతగానో చక్కగా నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాగే గత 4-5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి నోవా గారు వారిద్దరిని నేను కూడా వారికి అధ్యక్షత వారి దగ్గర తిరుగుతూ నడిపిస్తూ ముందుకు వెళ్తున్నాం. నిజంగా మరి అప్పుడు అబ్రహాం గారు చేసే ప్రయాసం చూసినప్పుడు మనం నిజంగా ఎంతో ధన్యులం. ఎందుకంటే వారి భార్య నడుపుతున్నారు. మనకైతే దేవుడు అనేక వాహనాలు కానీ మంచి మంచి స్థితి మనకు కలిగించినప్పుడు నిజంగా వారి యొక్క ప్రయాసం మనం గుర్తు చేసుకున్నప్పుడు అప్పటి నుంచి అనేక స్తంభాలను స్థాపించి అనేక సంఘాల కోసం ఆయన ప్రయాసపడి ఆ ప్రయాసలో ఆయన కొంత దేవుని సంఘ అభివృద్ధి కొరకు శాలెం అని అమెరికా వారి యొక్క సహాయం కూడా రావటం, ఆ శాలెం వారి సహాయంతో అమెరికా వారు శాలెం అనేది చర్చ్ ఆఫ్ గాడ్ శాలెం సంఘంతో అనేక సంఘాలు స్థాపించడానికి కొరకు దేవుడి సేవకుల కొరకు సహాయం కోసం చేస్తున్నప్పుడు ఆయన ప్రయాసపడుతూ ముందు వెళ్తున్నప్పుడు 1978వ సంవత్సరం వరకు ఆయన జీవించున్నాడు. ఆయన తర్వాత ఐజాక్ గారు ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఐజాక్ గారు ఇంచుమించు 1980 నుంచి 2003 వరకు ఆయన సిక్కయ్య వరకు కూడా ఆయన సువార్త పరిచయ భాగంలో చూసినప్పుడు అనేక సువార్తకులను నిజంగా మరి ఈ యొక్క ప్రాంతంలో దేవుని సంఘ అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు సుమారుగా 14 సంఘాలు ఆయన చూస్తూ ఉన్నారు ఐజాక్ గారు. ఎందుకంటే ఆ అబ్రహాం గారి తర్వాత ఏమైందంటే ఐజాక్ గారు లాగా కొంతమంది ఎల్డర్స్ అధ్యక్షుడిగా ఉండటం, ఖమ్మం జిల్లాలో ఒక అధ్యక్షుడు, పాలకుల సంఘం ఒక అధ్యక్షుడని ఇలా రకరకాలైన, ఎందుకంటే ఆ యొక్క సమయాభావాన్ని బట్టి లేకపోతే కొన్ని ఆర్థిక వారాలను బట్టి అబ్రహాం గారి సేవని అనేక శాఖలుగా విడిపోయినప్పుడు ఆయా రీతులుగా కొన్ని అధ్యక్షులుగా కొంతమంది అధ్యక్షులుగా ఉంటూ ఆ సేవను తీసుకువెళ్తూ దేవుని సంఘాలు అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజు నిజంగా నేను అనుకుంటా ఉంటాను సుమారుగా 50 సంఘాల వరకు కూడా 500 సంఘాల వరకు కూడా అబ్రహాం గారి సేవ ద్వారా నడిపించబడుతుందని మేము చూస్తున్నాం. ఆ రీతిగా ఐజాక్ గారి సువార్త నడిపించినప్పుడు అబ్రహాం గారి ద్వారా కొంత భూమిని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అబ్రహాం గారి ద్వారా ఎందుకంటే దేవుని సంఘాలు డెవలప్మెంట్ కోసం విన్నప్పుడు నిజంగా వాళ్ళు దేవుని ఆలయం కోసం వారి ప్రయాసం కోసం నేను ఈ వాక్యాన్ని మాట్లాడుతూ ముఖ్యంగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు సంఘ విశ్వాసులు ఎంతో ఆర్థిక స్థితి, వారు పనికి పనులకు వెళ్తే వారికి ఆహారం దొరుకుతుంది, లేకపోతే దొరకని స్థితిలో పనులు కూడా ఉండలేని స్థితిలో ఉన్నప్పుడు నిజంగా అబ్రహాం గారి ద్వారా ఆ అబ్రహాం గారి అధ్యక్షతన ఇవ్వబడిన భూములు దానికున్న దేవుని సంఘాల కొరకు ఇవ్వబడిన ఆస్తులను కూడా కొన్ని అమ్మి దేవుని సంఘ ఆలయాల కొరకు వెచ్చించడం జరిగింది. ఐజాక్ గారు చూసినప్పుడు ఐజాక్ గారు సుమారుగా ఆయన దగ్గర అబ్రహాం గారి తర్వాత 9 ఎకరాల భూమి ఉండేది. ఆ 9 ఎకరాల భూమిలో కొన్ని దేవాలయాలు కట్టడం కొరకు ఆ సంఘ విశ్వాసుల యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారి యొక్క సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు సుమారుగా దాంట్లో 6 ఎకరాల భూమిని అమ్మటం కూడా అమ్మి, ఎందుకంటే ఆయన సేవ చేసిన 23 సంవత్సరాల్లో, ఎందుకంటే 80 నుంచి 2003 వరకు ఆ భూములు కూడా అమ్మి సువార్త సేవ చేయడం జరిగింది. నిజంగా మరి ఆయన అయిన తర్వాత ఆ దేవుని సంఘ బాధ్యతలు నాకు అప్పగించడం నేను చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే 1990 నుంచి ఆయనతో పాటు ఈ యొక్క ప్రాంతాల్లో, ఎందుకంటే గోపనగూడెం అంటే ఇక్కడ ఖమ్మం బోర్డర్లో ఉంటుంది, ఖమ్మం ఈ జిల్లాలో ఉంది. అలాగే చూస్తే బాలకోల ఏరియా, ఇటు చూస్తే ఖమ్మం ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ఆయన సహకారిగా నేను ఉంటూ 95 నుంచి 2003 వరకు ఇద్దరు కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు నిజంగా మరి దేవుని సంఘ విషయాల్లో నేను కొంచెం ఆయన ప్రశ్నించేవాడిని. తాతగారు మీరు కొంచెం మీ యొక్క వయోభావాన్ని బట్టి, ఎందుకంటే ఆయన 75 సంవత్సరాల వయసులో ఆయన నేను ఒక మాట ప్రశ్నించాను. ఎందుకంటే ఆయన వయోభావాన్ని బట్టి సంఘాలు ఎక్కువ దర్శించలేకపోతున్నప్పుడు సంఘాలు దర్శిస్తేనే, ఎందుకంటే సువార్తను మనం ప్రకటించినప్పుడు సువార్తల కోసం మనం ప్రయాసపడుతున్నప్పుడు వారిలో ఉత్తేజం కలిగి ఆలయాలు నిర్మించడానికి కొరకు విశ్వాసాలను పెంచి అనేక ఆత్మలు రక్షించడానికి కొరకు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడని కొంచెం నేను చదవనప్పుడు ఆయన ప్రశ్నించినప్పుడు మరి నాకు తీసుకెళ్ళాడు ఎవరున్నారా, నువ్వు వస్తావా నాతో అన్నప్పుడు బండి మీద ఎంతంత దూరం వెళ్ళావడం అంటే ఆయన నేను కలిసి అలాగే దేవుడు ఆయనతో పాటు నన్ను నడిపించడం అనేది దేవుడి నిజంగా మరి నాకు
ఆత్మీయంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరమే అనుకుంటున్నా. 1995 నుంచి 2003 వరకు ఆయనతో పాటు నేను నడిపించాను. మన నోవా గారికి తెలుసు. అప్పటి నుంచి ఆయన మాతో స్నేహంగా ఉంటూ దేవుని సంగ సత్యాలను విశ్వసిస్తూ ఆయన కూడా హైందవ దాంట్లో ఉండి సుమారుగా 1999, 89, 88 ఆ సమయంలో మేము స్కూల్ పెట్టినప్పుడు ఐజాక్ గారి దగ్గర ఆయన సత్యాన్ని అంగీకరించి అప్పటి నుంచి ఇప్పుడు సువార్త నడుపబడుతూ నడిపిస్తూనే ఉన్నారు. సత్యాన్ని అంగీకరించి అనేక మందికి తన యొక్క మేనలు ఉన్నారు. వాళ్ళు కూడా శ్రీహరి మీరు మనం చూసుంటాం. తన కూడా తన కుటుంబాన్ని యావత్తు కూడా ఆయన దేవుని సంఘం వైపు అంటే దేవుని వాక్యం సత్యవాక్యాల వైపు నడిపించడంగా చూస్తున్నాం. వాళ్ళ ప్రజలు ఒకప్పుడు నేను చూసేవాడు. వాళ్ళ అన్నగారు ఆయన కొంచెం నమ్మేవాడు కాదు. కానీ కొంతకాలం వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారైతే మహానిష్టగా దేవుని వాక్యాన్ని వినడానికి కోసం ప్రయాసపడేవారు. అలాంటి కుటుంబ దాసుడు మీ మధ్యలో సువార్త చేస్తుంటాం అనేది మీకు నిజంగా మనందరికీ ఎందుకంటే మనందరం కుటుంబం. ఇక్కడ మీ కుటుంబంలో ఒక భాగం, నా కుటుంబంలో మీరు ఒక ప్రస్తుతం, మీ కుటుంబంలో ఏదైనా ఒక భాగం. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయ కుటుంబం అంది. మన రక్త సంబంధాలుగా అయితే లేకపోవచ్చు. కానీ మన నిజంగా సుబ్రహ్మణ్యం గారు 8 సంవత్సరాలు మీకు సేవ చేస్తూ ఉండే ఆయన వయోభారాన్ని బట్టి ఆయన ఆలయ పరిస్థితిలో మరి నవగారిని ఎందుకంటే 2000 నుంచి ఇంచుమించు మీకు ఆయన బహుశా నేను అనుకుంటాను మీతో కూడా ఆయన దేవుని సంఘంలో ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. మీతో కూడా 20 సంవత్సరాల పాటు ఆయన సహవాసంలో ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని నడిపించుకుంటూ ఇంత ఆత్మీయంగా నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన వయోభారం బట్టి కానివ్వండి రాలేకపోయిన పరిస్థితిలో మీకు దాస్తులుగా సవాలుగా ఉంటూ ముందుకు వేసుకుంటున్నాం. అలాగే నేను కూడా వారికి సహకారంగా ఉంటూ వెళ్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడి సంఘాల విషయంలో చూసినప్పుడు అబ్రహాం గారి ప్రయాసని వృధా కానివ్వకుండా ఐజాక్ గారు కూడా ఎంతో ప్రయాసపడి తన తండ్రి తనకు అప్పగించిన ఆస్తిని కూడా అంటే భూములను 6 ఎకరాల భూమిని దేవుని సంఘం కోసం తన సొంతాన్ని కోసం ఖర్చు పెట్టలేదు. ఆయన దేవుని సంఘ అభివృద్ధి కొరకు ఆలయం నిర్మించడానికి కొరకు ఆయన నాకైతే 2003లో ఆయన పడిపోయినప్పుడు నేను పడిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నాకు ఆయన మిగిలిన 3 ఎకరాల భూమి నాకు అప్పగించడం జరిగింది. ఆ 3 ఎకరాల భూమి నిజంగా అయితే మరి 3 ఎకరాల భూమి అంటే మాకు వాళ్ళు వచ్చేది ఎంత ఇవాళ ఈ రోజుల్లో లీజ్ ఎంత వస్తుందో 3 ఎకరాల మీద 1,00,000 లీజ్ వస్తుందో ఇప్పుడున్న పరిస్థితులు. నిజంగా మరి దేవుడి సంఘాల కొరకు మరి నేను కూడా నన్ను ఎంతగానో అంటే ఆశీర్వదించడం అనేది తర్వాత పక్కన పెట్టి దేవుడు ఎంత గొప్పగా నడిపిస్తున్నాడు అంటే నిజంగా నవగారు నేను ఎంత దూరంలో వస్తా ఉంటాం. ఖమ్మం ఏరియాలో కూడా వస్తూ ఉంటాం. అలాగే సుబ్రహ్మణ్యం గారు నేను మొన్న ఒక దేవుడు దాసులు చనిపోయినప్పుడు శశికృష్ణరావు గారు చనిపోయినప్పుడు ఖమ్మం దగ్గరికి ఇద్దరు కూడా వెళ్ళి రావడం జరిగింది. ఆయన కూడా ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాన్ని చూసుకోవడానికి కొరకు వెళ్ళి రావడం కూడా జరిగింది. అంటే సువార్తను నడిపించేవాడు ప్రయాస ఎంతగానో ఉంటుంది. అంటే నేను ఏదో ప్రయాసపడుతున్నాను మేము ప్రయాసపడుతున్నాం అని అనట్లేదు. కానీ మా ప్రయాసలు ద్వారా అనేకులు రక్షణ కలుగుతున్నప్పుడు మాకు దేవుడిగా గొప్ప ఘనత అయినగా మేము అనుకుంటా ఉంటాం. మరి ఐజాక్ గారు నాకు ఇచ్చిన 3 ఎకరాల్లో చూసినప్పుడు దేవుని యొక్క సంఘం దేవుని సంఘంలో ఇంచుమించు సేవకులుగా ఇవాళ 44 సంఘాలు నేను నిజంగా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి 14 సంఘాలుగా ఐజాక్ గారు నాకు అప్పగిస్తే ఈరోజు నేను 44 సంఘాలుగా మేము చూస్తున్నాం. మేము అనేక సందర్భాలు కలిసి పెడుతూ ఉంటాం దేవుని సేవకులుగా. 44 సంఘాలు నడిపిస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఎందుకంటే ఒక సేవకుడు ఒక తండ్రి తన కుమారుడు అభివృద్ధి ఏ రీతిగా చూస్తాడు. ఒక మంచి స్థితిలో ఒక మంచి గృహం నిర్మాణించుకున్నాడు, లేదా మంచి ఆత్మీయ స్థితి కలిగి ఉన్నాడు, తన బిడ్డలు చక్కగా చదువు. ఆ రీతిగా మేమైతే దేవుని దాసుగా మేము గర్వించేది ఏంటంటే ఎంతో మంది ఆత్మలను రక్షించడానికి మన దేవుడు మాకు అవకాశం ఇచ్చారు. ఇంకా సంఘాలు పెరిగి అలా సంఘాలు పెరగడం ద్వారా నిజంగా దేవుడు మమ్మల్ని హెచ్చిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. అంతే తప్పించి మాకు ఆస్తులుగా మాత్రం దేవుడు మాకు ఇస్తే అది హెచ్చింపు కాదు. ఆస్తులుగా మాకు దేవుడు హెచ్చింప చేయలేదు. కానీ సంఘాల ద్వారా అనేక సంఘాల నిర్మాణం ద్వారా దేవుడు మాకు గొప్ప ఘనతనిచ్చాడు. ఆ రీతిగా మమ్మల్ని రాజులని రాజకీయ సమయంలో మమ్మల్ని హెచ్చిస్తున్నాడు. దేవుడు యొక్క సేవకులుగా మమ్మల్ని మన ఎరుకోళ్ళ గారిని కూడా చూస్తున్నాం, మన నవగారిని కూడా చూస్తున్నాం. నిజంగా తన 2 బిడ్డలు చదివించుకుంటున్నాడు. దేవుడు కొడుకుని పెడతాడు. అతను దేవుడు ఆశీర్వాదం బట్టి దాని బాధ కూడా ఒక్కొక్క చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగం రావడం వల్ల ఎందుకంటే సువార్తలో అయితే మేము బ్రతకలేము. సువార్తలో వచ్చే ఆదాయంలో అయితే దేవుడు మనల్ని చేయలేడు. ఎందుకంటే సువార్త మేము ఎప్పుడు కూడా మన దేవుడి సంఘంలో ఉన్న సేవకులు ఎవరో కూడా ఇచ్చేది ఎంత అనుకుంటారు 27 మంది సేవకులు ఉన్నారు మన దగ్గర. వారికి ఏదో సమయం బట్టి సంవత్సరానికి ఎవరైనా ఇస్తే ఒక 5,000 ఇస్తాను నేను. కానీ 5,000 కూడా చాలా బాధ. ఎందుకంటే
సుమారుగా సంవత్సరానికి ఆలయాన్ని నిర్మించడానికి కొరకు కానివ్వండి, నేను చూసినప్పుడు ఈ 20 సంవత్సరాల్లో చర్చి ఆ భూమి నుంచి వచ్చిన ఆదాయం కాకుండా 40 నుంచి 44 లక్షల వరకు ఎక్కువ ఖర్చు పెట్టాను. నేను గర్వంగా చెప్తున్నాను, దేవుని కొరకు ఖర్చు పెట్టాను. సుమారుగా వాళ్ళ బృందాల ప్రకారం చూసుకుంటే యావరేజ్గా సంవత్సరానికి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు సేవకుల కొరకు కానివ్వండి, దానికోసం వెచ్చించిన ఆలయ నిర్మాణ కొరకు ప్రయాసపడినండి, ఏ రీతిగానే ఉండి అంత ఖర్చు పెట్టినప్పుడు దేవుడు మరి ఈ రీతిగా దేవుడు ఆలయం కోసం, ఎందుకంటే రూపాయి అప్పు చేసి ఖర్చు పెడతాం, కానీ అక్కడ ఆలయం కనిపిస్తున్నప్పుడు, ఒక నూతన దేవుని ఆలయం కనిపిస్తున్నప్పుడు, దేవుని యొక్క తేజ మహిమ కనిపించే స్థలాలు పెరుగుతున్నప్పుడు మాకు నిజంగా దాని కొరకు కట్టే అప్పులు మనకు గుర్తురావు, వడ్డీలు గుర్తురావు. ఈ సంతోషం మాకు కలుగుతుంది నిజంగా. ఆ రీతిగానే మీరు మనకి ఇంకా దేవుని యొక్క దేవుడు మనల్ని ఎంతగానో నడిపిస్తున్నాడు దేవుడు. నిజంగా అనేక సంఘాల కొరకు నేను మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. నేను అందరినీ మీ అందరి సమక్షంలో ఇజ్రాయెల్ గారి కుటుంబ పెద్దలు అమ్మగారు దేవుని సంఘ సువార్త ఇంకా ప్రబలటం కొరకు, ఆర్థిక స్థితి కొరకు మీరు కూడా మీ వంతుగా ఏదైనా దేవునికి సహాయం చేయండి. ఎందుకంటే గత దినాల్లో నేను చూసినప్పుడు పస్కా పండుగ వచ్చినప్పుడు 2 సంవత్సరాల కదా పస్కా పండుగ చాలా నేను చేయాల్సి వచ్చింది. అక్కడ ఆర్థిక భాగం ఉన్నప్పుడు ఇస్రాయల్ గారు అయ్యా ఇంకోటి నా వద్దు అని చెప్పి తీసుకొచ్చి ఆరోపించినప్పుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఎందుకంటే మన హృదయాన్ని పరిశోధించే దేవుడు, మన హృదయంలో మనం అడగకుండానే మేల్సిపరిచే దేవుడు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తున్నారు. నిజంగా మరి ఇస్రాయల్ గారు అయా ఇవ్వండి అని చెప్పి తీసుకొచ్చింది. ఎందుకంటే దేవుడి యొక్క పని జరగడానికి కొరకు దేవుడు తన బిడ్డలను ఎన్నుకుంటాడు, తన బిడ్డల ద్వారా ఆ కార్యాన్ని సఫలపరుస్తూ ఉంటాడు. ఆర్థికంగా స్థితి బాగున్నప్పుడు ఎలా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఆయన ద్వారా మీ యొక్క సంఘం ద్వారా అది నిర్మించడం లేదు. ఆ రీతిగానే దేవుడు ఎంతగానో హెచ్చింప చేస్తున్నాడు అనేక సంఘాల కొరకు. నిజంగా దేవుని యొక్క ఆలయాలు అన్నీ కూడా కొన్ని కొత్త నేతలు ఈ రోజులు ఈ దినాల్లో మన గృహాలు ఎత్తుగా నిర్మించుకుంటున్నాము. ఆ రీతిగా దేవుని ఆలయాలు కూడా నిర్మిస్తారని గొప్ప ఆశ కలిగి ఉన్నారు సంఘ విశ్వాసం. నిజంగా అప్పుడు మానవుడు సంఘం మీరు చూసి ఉంటారు, మానవుడు దేవాలయం మీరు చూసి ఉంటారు. టైమ్స్ కూడా వేరే అది బహుమతి కూడా నేను చూస్తున్నాం. ఆ రీతిగానే దేవుడి రాజు గారు అని మన దేవుడి రాజు గారు అని సూపర్వైజర్ గా ఉంటారు. ఆయన తన గృహం పైన చర్చి కట్టారు. అయితే గృహాన్ని ఇంకా పూర్తి చేయలేదు. అయ్యా నాకు ముందు దేవుడి మందిరం ఉండాలి. దేవుడి మందిరం అక్కడ చిత్రపుడి సుబ్రహ్మణ్యగుడి అనే స్థలంలో చక్కని మందిరం ఆయన ఎందుకంటే తన గృహాన్ని అలంకరించుకోలేదు ఆయన, కానీ దేవుడి యొక్క ఆలయాన్ని ఎంతగానో చక్కగా అలంకరించారు. ఆయన విధానంగా దేవుడు నేను దేవుడు పని చేశాను, దేవుడు నా పని చేసేస్తాడు ఆయన అని ఎంత గర్వంగా చెప్తున్నాడు ఆయన. ఆ రీతిగానే అనేక మంది మన యొక్క సువార్థికులు అంటే దేవుడి సేవకులు మందిరం కోసం ప్రయాసపడుతున్నారు. ఆనాడు అబ్రహాం గారి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వారికి సహకారిగా ఉంటూ నిజంగా సంవత్సరానికి 4 లక్షలు పైన ఖర్చు అవుతుంది. కనుక తక్కువ మరి మనకు వచ్చే ఆదాయం అంతా 3 ఎకరాల నుంచి 1,50,000 రూపాయల ఆదాయం వస్తుంది. మిగిలిన ఎక్కడ తీసుకొస్తున్నాం అంటే దేవుడు ఇస్తున్నాడు. మా కుటుంబాల్లో కొంతమంది ఆలయం వారు ఇచ్చినప్పుడు ఐజాక్ గారి కుటుంబస్తులు వారి కుమార్తె ఉండి అలాగే పేటర్ గారి అంటే అబ్రహాం గారి అన్నదమ్ముల కుటుంబాలు వారు కూడా ఏదో ఒక రీతిగా ఆలయ నిర్మాణం కొరకు అయితే వారు ఖచ్చితంగా ఏదో చేస్తూ ఉంటారు. అలాంటి వారి సహకారంతో దేవుడి సంఘాలు ముందుకు తీసుకుని వెళ్తున్నాం. కాబట్టి నేను సంఘాలకు కూడా నేను చెప్తున్నాను, సంఘ విశ్వాసాలు కూడా నేను తెలియపరుస్తున్నాను ఏంటంటే సువార్త ప్రకటించేటప్పుడు ఆ సువార్త పరివారము ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని కొరకు విశ్వాసులుగా మీరు కూడా సహకరించే మనుషులు కాబట్టి మీ యొక్క సహకారం కూడా కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ రీతిగా నేను నిజంగా ఆ యొక్క ఐజాక్ గారు అప్పగించిన 3 ఎకరాల భూమిలో నేను గర్వంగా చెప్తున్నాను. ఇప్పుడు ఐజాక్ గారు అబ్రహాం గారు ఐజాక్ గారికి 9 ఎకరాల భూమి ఇచ్చారు. ఆయన ఆలయ నిర్మించడానికి భూమిని అమ్మకం చేసి 6 ఎకరాలు అమ్మకం చేసి ఆలయ నిర్మాణానికి చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. నేనైతే 2003 నుంచి ఇది ఇప్పుడు 2025 అంటే 22 సంవత్సరాలు వాటి నేను 1 సెంటు భూమిని 3 ఎకరాలు నేను అమ్మలేదు. 1 సెంటు భూమిని అమ్మకుండా సువార్తని కోసం అనేకలు మా కుటుంబస్తులు రక్త సంబంధులు వారు అలాగే మీ యొక్క సంఘస్థులు మీ అందరూ వాటిలో మీరు కూడా పాల్గొంటున్నారు. వారి సహకారంతో పస్కా పండుగ చేయనివ్వండి. ముఖ్యంగా నేనైతే దేవుని ఆలయాల కోసం నేను వెచ్చిస్తాను. దేవుని యొక్క ఆలయాల కోసం ప్రయాసపడాలనుకుంటాను. ఎందుకంటే ఆయన మందిరము ఆయన నివసించే స్థలమైన ఆయన తేజో మహిమ నివసించే స్థలమైన
ఆ యొక్క మందిరం కొరకు మనం ప్రయాసపడాలి. నిజంగా మరి ఈ మధ్యలో నేను ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో కోఆపరేటివ్ బ్యాంకులో ఈ 3 ఎకరాల కొరకు కోఆపరేటివ్ బ్యాంకులో లోన్ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లోన్ అయితే పెట్టే కానీ ఆ లోన్ కొరకు దానికి వడ్డీ కట్టుకోవాలి. మళ్ళీ వడ్డీగా దానికి 1 లక్ష 2 లక్షల వడ్డీ కట్టాల్సి వస్తుంది. అంటే ఇంకా బాగా ఒప్పుకుంటుంటే కదా అప్పు కట్టాల్సిన పరిస్థితి తప్పదు. దాని కొరకు వడ్డీ కూడా మనం చెల్లించాలి. ఆ స్థితిలో దేవుని సంఘాలు అడ్డుపడతాయి. ఎందుకంటే మనకి నిజంగా మరి 2018 నుంచి 2018 వరకు ముందు వారికి కొంచెం అమెరికా వారు ఒక 9,000 రూపాయలు పంపించేవారు. 9,000 రూపాయలు అంటే సేవకులకి ఇవ్వడానికి సగానికి కూడా వచ్చేది కాదు. ఎందుకంటే సేవకులు సుమారుగా ఒకరికి 500 సుమారుగా యావరేజ్ చేసుకున్నా సంవత్సరం వచ్చేటప్పుడు 1,00,000 రూపాయల పైన కావాలి అంటే సుమారుగా. కానీ అలాంటి స్థితిలో జీవిస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడిగా నన్ను నడిపిస్తున్నాడంటే నాకు 2013లో 12లో యాక్సిడెంట్ కూడా అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నేను సువార్త చేయగలనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు నిజంగా దానికి ముందు 2012 ముందు నేను చేసిన సువార్త కన్నా 2012 తర్వాత ఈ 2025 వరకు అంటే 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు దాటి రేపు జూన్ 30వ తారీఖు 13వ సంవత్సరం కూడా నిండుతుంది. నిజంగా అప్పటికంటే ఇంకా ఎక్కువగా నేను విస్తారంగా తిరుగుతున్నాం మేము. నిజంగా దాన్ని బట్టి దేవుడు నిజంగా మా సువార్తను ఎందుకంటే బాబా గారిని అలాగే ఆనందరావు గారిని లేదా సుబ్రహ్మణ్యం గారు మేమందరం కలిసి సువార్త కోసం తిరుగుతున్నప్పుడు నిజంగా నాకు ఇచ్చిన ఆరోగ్య స్థితిని బట్టి నాకు ఇచ్చిన ఈ యొక్క గాలి యొక్క గాయాన్ని నాకు మర్చిపోతూ కూడా దేవుడు సువార్త కోసం నన్ను అంతగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి నిజంగా దేవుడు అంత గొప్పవాడు. తన కార్యాలు చేసినప్పుడు తన కార్యాలు మనం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఏ భారం లేకుండా ఎందుకంటే మా యొక్క వ్యవసాయ మా చదువులు బాగా చదువు చేసుకుంటా ఉంటాం ఆర్థిక పరిస్థితి కోసం దానికోసం కూడా నాకు నిజంగా ఎలా నేను తిరుగుతున్నానంటే నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఘనతే. అయితే దేవుడు వాక్యంలో చూసినప్పుడు నిజంగా ఈ మధ్యలో దేవుడు సువార్త కోసం ప్రయాసపడుతున్నప్పుడు ఆర్థిక స్థితి విషయంలో చూసినప్పుడు ఇది నడపగలనా ఈ యొక్క దేవుడి సంఘ సువార్త దేవుడి సంఘాలని మరి సంఘాలు పెరుగుతున్నాయి విశ్వాసం ఎందుకంటే మా సేవకులు ఉన్నారు. వారు ఏదైనా నేను సమయంలో మీటింగ్లకు 6 నెలలకు 3 నెలలకు అయ్యా ఇదిగోండి అని ఏదో చిన్న సాయం ఆ సంవత్సరానికి ఇచ్చేది దాన్ని ఇస్తే తీసుకుని అయ్యా నాకు ఇంత రావాలి నాకు ఇంత ఇస్తాను అని కూడా అడగదు. నా సేవకులు ఎవరు కూడా ఆయనకైతే నేను అసలు మొట్టవరకు అయితే ఏమీ ఇవ్వదా. ఆయన స్వచ్ఛందంగా చేస్తున్నాడు సేవ. ఆయన ఈ మధ్యలోకి వచ్చి స్వచ్ఛంగా చేస్తున్నారు. నేను మా యొక్క అధ్యక్షతతో సువార్త కోసం మేము ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఇలా ఈ రీతిగా మేము సువార్త చేస్తున్నప్పుడు మాకు కొన్ని శోధనలు రావచ్చు, కొన్ని శ్రమలు వస్తాయి. అది మీ యొక్క ప్రార్థన విశ్వాసం యొక్క ప్రార్థనలు మమ్మల్ని యాజకులుగా ముందుకు నడిపిస్తుంది. మీ యొక్క ప్రార్థనలు మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి మీరు మా కొరకు దేవుని యొక్క ప్రేరణ చేత మీరు తోడ్పడిచ్చే తోడ్పాటు కూడా మాకు ఎంతగానో ముందుకు వెళ్తుంది. నిజంగా పస్కా పండుగ గత 2 సంవత్సరాల క్రితం చేయాలనుకున్నప్పుడు నా దగ్గర నిజంగా 10,000 రూపాయలు కూడా లేవాలి. అయితే దేవుడు పస్కా పండుగ సమయానికి వచ్చినప్పుడు నిజంగా మన ఇస్రాయల్ గారు సంఘం ద్వారా ఆ రీతిగానే మన వినోద్ ఇట్లా కొంతమంది వారి ఆర్థిక సహాయం ద్వారా కూడా కొంత మన ముందు నడిపిస్తున్నారు. నిజంగా మరి దేవుడి సంఘాలు నడిపించడం కొరకు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఒక కోఆపరేటివ్ లోన్ కూడా తీసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ లోన్ ద్వారా కొన్ని సంఘాలు నిర్మాణం జరగడానికి కొరకు నాకున్న ఆర్థిక భారాన్ని కొంచెం దేవుడు ఉపశమనం కలిగిస్తాను కొరకు దానికి వడ్డీ కల్పిస్తాను వస్తుంది. నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆధిక్యతను బట్టి అప్పుడు ఐజాక్ గారి ద్వారా ఈ దేవుడి సంఘాలను నడపాలి, ఎందుకంటే దేవుడి సంఘాల బాధ్యతలు తీసుకోవాలని ఆయన ఎంతవరకు అన్నింటితో ఆయన నన్ను అడగడం జరిగింది. ఒక సందర్భంలో మేమిద్దరం కూడా కొంచెం దాని గురించి కొంచెం వివాదం కూడా పడడం జరిగింది. నువ్వు దేవుడి సంఘాలు ఎందుకంటే నేను అది పైతో కూడిందని అన్న ఒక మాట నేను నువ్వు దేవుడి సంఘాలు నడపాలి అన్నప్పుడు ఆయన 80వ సంవత్సరంలో మేమిద్దరం కలిసి మానూరు వెళ్తున్నాం. మానూరు బైక్ మీద వెళ్తున్నప్పుడు దేవుడి సంఘాలు నా తర్వాత ఎవరు చూస్తారు, నాకు అప్పటికే 2 సంవత్సరాలు వచ్చేసింది అన్నప్పుడు తాతయ్య ఇది విశ్వాసంతో కూడిన అంటే ఫెయిత్ అంటే ఇంగ్లీష్లో విశ్వాసంతో కూడినంటే అంటే నీలో తప్పుందనమాట అని నేను బండి నేను అడుగుతున్నా డ్రైవ్ చేస్తాను కాబట్టి నన్ను ఎంత చెప్తుందని ఆయన ఎందుకంటే ఆయనకు ఆవేశం వచ్చినప్పుడు కొంచెం ఇచ్చేస్తాను అన్నప్పుడు తర్వాత నువ్వు చేయాలని అన్నప్పుడు నేను కూడా నాలో నేను మంచి అంత నిధుమంతుని కాదు, కానీ అయినప్పటికీ కూడా దేవుని సువార్త కోసం నేను నాకు ఒక బాధ్యతగా ముందుకు వెళ్తూ నిజంగా మరి 2 సంవత్సరాల పాటు నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు యాక్సిడెంట్ అవ్వకముందు 10 సంవత్సరాల పాటు నిజంగా దేవుడు ఇంత బాగా నడిపిస్తున్నాడు. అనేక ప్రాంతాలకి
నిజంగా మన డ్రైవర్ చేసేటప్పుడు కూడా నేను ఒకసారి సంశయిస్తాను. ఎందుకంటే డ్రైవర్ వస్తే అది 7 ఇవ్వాలి, 1000 రూపాయలు ఇవ్వాలి. ఆ 1000 రూపాయలతో ఆయిల్ కొట్టుకుని వెళ్తే సరిపోతుంది కదా, ఎందుకంటే మనకు ఆర్థిక భారం పెరిగిపోతుంది కదా అని చెప్పి ఒక సందర్భంలో డ్రైవర్ కూడా లేకుండా వస్తాం. దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు తీసుకుని వస్తాం. మీకు తెలియదేమో డ్రైవర్ లేకుండా అయ్యారు వస్తున్నారు అని నేను చాలా మంది అయ్యా మీకు ఇబ్బంది కలుగుతున్నామంటే మన పరిస్థితి బట్టి దేవుడికి చెప్తాం, దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అందుకే చాలా దూర ప్రాంతాలు వెళ్ళొస్తూ ఉంటాం. కాబట్టి దేవుడికి నడిపింపు ఆ రీతిగా ఉన్నప్పుడు ఆ యొక్క లోన్ పెట్టుకోవడం వల్ల కొంత ఉపశమనం కలిగించేదని కొంచెం అనుకుంటాం. కానీ అయినప్పటికీ కూడా నిజంగా మనం చూస్తే సుమారుగా ఇప్పటి వరకు ఖర్చు చూస్తే 45 లక్షల రూపాయలు దాని మీద వచ్చిన ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు ఇంత గొప్పగాను నడిపిస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని కూడా నేను కోరేది ఏంటంటే సువార్తలో, ఎందుకంటే దేవుడు ఏమంటాడు, రాజులుగా మనల్ని ఏమంటున్నాడు, మీరు రాజుల వల్ల ఉండాలంటున్నాడు. రాజుగా ఉండమంటే కనపరుస్తున్నాడు, హెచ్చింపజేస్తున్నాడు. మనకి ఏది కుదురు లేకుండా దేవుడు మనం ఆస్వాదిస్తున్నాడు. అలాగే యాజక కర్మం కూడా అంటే తనను పోలి నడిచే రీతిగా కూడా మనం మీరు ఉండాలి. ఇంకా ముందు కాలంలో కూడా అంతే ఆత్మీయంగా ఉండాలని దేవుడు మన నుంచి కోరుతున్నాడు. కాబట్టి నిజంగా చెప్తున్నాను, మరి ఈ యొక్క స్థితి మనం కలిగించినట్లయితే దేవుడు నాకు నిజంగా ఒక చిన్న కారు ఇచ్చాడు. దాని కారుకి నెలకు 13,000 రూపాయలు నేను కడతా ఉంటాను. నిజంగా కట్టగలను అనుకున్న స్థితి ఉంది. కానీ ఏదో ఒక రీతిగా దేవుడు ఆ సమయానికి దాన్ని కట్టడానికి ఇస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే దేవుడు పనిచేసినప్పుడంట దేవుడు మనల్ని విడవడు. ఆయనకి ఏమంటాడని వాక్యంలో కీర్తనకారు చెప్తా ఉంటాడు, నిన్ను నమ్మిన బిడ్డలకు నువ్వు ముందుగానే మేలు సిద్ధపరిచే దేవుడు అంట. మన కొరకు ముందుగానే ఆయన మేలు సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నిజంగా మరి ఆ కోఆపరేటివ్ లోన్ పెట్టుకున్నప్పుడు ఆ పరిస్థితి చూసినప్పుడు అక్కడ పంగడిగూడెం ఆలయం నిర్మాణం కొరకు సుమారుగా 2 లక్షలు, ఎందుకంటే అది చాలా భారమైన ఆలయ నిర్మాణం. ఎక్కడ తెచ్చి తేవాలనుకున్నప్పుడు నాకు ప్రయత్నం చేసినప్పుడు కోఆపరేటివ్ లోన్ కోసం ప్రయత్నం చేసినప్పుడు దాని కొరకు అలాగే అక్కడ గోపనగూడెం అనే స్థలంలో, రామన్నగూడెం అనే స్థలంలో అక్కడ ఎత్తిమిట ఆ యొక్క సమయంలో 4 లక్షల రూపాయలు ఎవరికైనా కానీ వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడమ్మా. మన దగ్గర రూపాయలు లేని సమయంలో కూడా ఏదో ఒక రీతిగా మనకి దేవుడు సహాయం చేస్తున్నట్టున్నాడు. కాబట్టి మన యొక్క యాజక ధర్మంగా మానవుడిగా మనం చేసేటప్పుడు యాజక ధర్మం అంటే క్రీస్తు బోధని, క్రీస్తు ఏ రీతిగా మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు, తనకు సత్యవార్త సువార్తను ప్రకటించాలని కోరుకుంటున్నాడు, తనకు మాదిరి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అది మనం కలిగినప్పుడు మనకి ఏది కూడా కొద్ది వచ్చేయడు. నిజంగా మనం ఇక్కడ వస్తా చూసినప్పుడు నేను ఈరోజు చూశాను, అబ్బా ఇది 2 పేర్లు చూశాను. నిజంగా మరి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. నిజంగా కొమ్మూరి అని చూస్తున్నప్పుడు 2 గృహాలు కనిపించింది. మనకు మరి మీ ఇస్రాయేల్ గారు తన కుమార్తె కొరకు కట్టించుంటారు చెప్తున్నాను. నిజంగా మరి దేవుడిని ఎంత గొప్పవాడమా. ప్రత్యక్షంగానే చూస్తున్నాం మనం, పరోక్షంగా ఎన్నో ఆశీర్వచనాలు చూపిస్తూ ఉంటాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని ఇచ్చి పెట్టాడు. కానీ మనల్ని ఏమనుకుంటున్నాడు, రాజులు మాత్రమే కాదు, మీరు రాజు చేసేసాను, యాజక ధర్మాన్ని కూడా మీరు చేయండి అంటున్నాడు. యాజక ధర్మం అంటే మనకి మాదిరిగా మనం ఉంటూ మనం ఎదుటి కూడా ఉపయోగపడే రీతి మనం కలిగి ఉండాలని సంఘాల కొరకు మీ వంతుగా మీరు దేవుడిని నడిపించాలని కూడా నేను కోరుకుంటూ, ఎందుకంటే మా యొక్క కుటుంబస్తులు విధంగా మరి మిమ్మల్ని అయితే నేను దేవుని ఆలయం కొరకు అయితే మిమ్మల్ని నేను అడగలేదు. అది దాని యొక్క ప్రయాస, దేవుని సువార్తకుల ప్రయాస, సేవకుల కొరకు కానివ్వండి, ఆలయ కొరకు కాదు, మీ వంతుగా మీరు దేవుడు తప్పకుండా మీరు దేవుడిని ప్రేరేపిస్తారు. మీరు చేయాల్సింది ఆయా సమయంలో ఆయా సందర్భాలు బట్టి మిమ్మల్ని నేను కోరినప్పుడు మీరు తప్పకుండా చేసే మనసు. ఎందుకంటే ఆ రీతిగా మా రక్త సంబంధులు నిజంగా వేరే డినామినేషన్లో ఉన్నారు. చర్చా బడులు లేకుండా కూడా వాళ్ళ చోట ఆలయం కడుతున్నాము. ఐజాక్ గారి కుటుంబం అనుకోండి, అబ్రహాం గారి అందరి కుటుంబాలు అనుకోండి. ఎందుకంటే అబ్రహాం గారు అన్నములు తెరాబ్రహాం గారని, అలాగే దేవదత్తం గారని, అలాగే మోషే తేరా గారని, అలాగే దైవకాంతయ్య గారని, వారి యొక్క 4 సహోదరులు, అలాగే వారి యొక్క సోదరి అమృతమ్మ గారి కుటుంబాలు నిజంగా మన యొక్క దేవుని ఆలయ కొరకు వారు ఎంతగానో వారికి ఉన్న అవకాశం బట్టి మేము వెళ్ళి అడిగినప్పుడు కాదనకుండా వారు దేవుని యొక్క ఆలయ నిర్మించడం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. వారి యొక్క ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. కొంతమంది మేము అడగలేకపోయిన పరిస్థితులు అడగలేకపోతే అడిగితే తప్పకుండా ఇచ్చే మనుషులు ఉన్నారు. కాబట్టి సువార్త పరిపాలనలో మన యొక్క అభివృద్ధి ఏ విధంగా కనిపిస్తుందంట, సువార్తలో అనేక ఆత్మలను దేవునికి నడిపించడం. రెండవది దేవుని యొక్క మందిరం నిర్మాణం. ముఖ్యంగా దేవుని యొక్క మందిరం నిర్మాణం. ఎందుకంటే ఆయన యొక్క తేజో మహిమ చదువుకున్నాం కదా, ఆయన ఇక్కడ పరిశుద్ధుడిగా మన మధ్యలో ఉంటాడు. ఆయనకు ఒక నివాసాన్ని మనం ఏర్పాటు చేసినప్పుడు మన కొరకు ఆయన మన మధ్యలోనే నివసిస్తానంటారు.
మనం ఎప్పుడైతే ఆయనకు నివాసాన్ని మనం ఏర్పాటు చేస్తున్నామో మీ దగ్గర నేను వచ్చి నివాసం చేస్తాను. మన హృదయంలో దేవాలయంలో ఆయన మనకి నివాసం ఇస్తానంటున్నాడు. నిజంగా మరి ఆలయాల కొరకు లేకపోతే దేవుని యొక్క సువార్తల కొరకు మీ వంతుగా మీ సంఘం తరఫున కూడా మీరు ఆయా సమయాన్ని వచ్చినప్పుడు మీరు కూడా చేయగలిగిన వారిని చేయిస్తారు. కానీ ఆ యొక్క యాజక ధర్మాన్ని చేయడం ద్వారా క్రీస్తు కలిగిన మాదిరిని అంటే యాజకులుగా ఉంటాను కూడా పూర్తిగా మిమ్మల్ని 100% యాజక ధర్మాన్ని కూడా మిమ్మల్ని అనుభవించేవారిగా కూడా చేస్తాడని దేవుడు దీవిస్తాడని నేను కోరుకుంటున్నాను. ఈ రీతిగా ఆయా సందర్భాల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు నిజంగా మరి దేవుడి కృప ఇక్కడ చెప్పినాడు. ఏమంటాడు ఇక్కడ? ఇందాక మన ఒకసారి చూడడం చదువుకున్న వాక్యాన్ని మళ్ళీ 8వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు. 23వ వచనం యెహోవా చూడండి, ఇక్కడ సొలొమోను ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనలో ఒక వచనాన్ని మాత్రం జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 8వ అధ్యాయం అంతా కూడా విస్తారంగా ప్రార్థన చేస్తాడు. అక్కడ యెరూషలేము దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఏమంటే యెహోవా ఇశ్రాయేలు దేవా పైనున్న ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను హల్లెలూయా. పైనున్న ఆకాశం అదే కానీ క్రింది ఉన్న భూమి అదే నీ వంటి దేవుడు ఒక్కడు లేడు లేడు లేడు. దాని గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దేవుడు కాబట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళచ్చు, ఆ దేవుడి దగ్గర ఇంకో దేవుడి దగ్గర వెళ్ళచ్చు, ఇంకొక నీ గుడి కాబట్టి ఆ గుడికి వెళ్ళచ్చు. మనకున్నది ఒకే దేవుడు, ఒకే రక్షకుడు, ఒకే దేవుడు, ఒకే రక్షకుడు. వారిద్దరు తప్పించి మనకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వారిద్దరి నుంచి వచ్చే పరిశుద్ధాత్మే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి యెహోవా మాలిన్యాన్ని లేదా యెహోవా సంబంధమైన దేవతలని యెహోవా ఆశల్ని మనం అనుసరించకుండా దేవుని వైపు నడిపించేవారిగా ఉండాలి. యెహోవా ఆశలు లేకపోతే యెహోవా సంబంధమైన వారు ఎంతో పోలిస్తూ ఉంటారు. అలా ఉంటే మీకు మంచిది, అలా చేస్తే మంచిది, ఈ సమయంలో మీరు చేస్తే మంచిది. అవి ఏమి మనకు పైన ఉన్న ఆకాశం ఉన్న ఆశ్రుడుగా ఉన్న ఏమంటాడు ఆయన? ఆకాశం ఉంది. ఆయన ఏంటి? ఆయన ఆశ్రుడై ఉన్నాడు. ఆకాశము ఈ యొక్క సింహాసనం, భూమి పాదపీఠం. ఆకాశం భూమి మధ్యలో ఉన్న మనందరం కూడా ఆయన బిడ్డలు. ఆయన కోరుకున్న రాజులైనా యాజక సమూహంగా పిలుచుకున్న గొప్పవారు. ఆయన బలే మనం ఉండాలనుకుంటున్నారు. ఆయన రూపాన్ని మనకి ఇచ్చానంటున్నారు. ఆయన యొక్క జీవవాయువు ఉన్నప్పుడు మన జీవాత్మ ఆయన అంటున్నారు. నిజంగా ఏ దేవుడైనా తన వలే ఉండాలనుకుంటారా? తనలాగా ఉండాలనుకుంటారా? తన వలే ఉండాలనుకున్నాడు. తన యొక్క రూపం కావాలనుకున్నాడు. తన యొక్క వాక్కు చేత ఏమన్నాడు? మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి ఏమన్నాడు? యోహాను పత్రికలో చెప్తా ఉంటాడు 1వ అధ్యాయంలోనే ఏమన్నాడు? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే. అదే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంతేగాని దేవుడు మన దగ్గర వచ్చి మన ప్రత్యక్షం కాలేదని మనం కూడా రానేమో. వాళ్ళు దేవుడు ప్రత్యక్షం కావట్లేదనేగా వాళ్ళందరూ విగ్రహాలు పెట్టుకుంటున్నారు. మన అప్పుడు కూడా శ్రీలంకనం కూడా దేవుడు కనిపించలేదని వాళ్ళు కోరారు. కానీ ఆయన మన ద్వారా ఏ రీతిగా మాట్లాడుతున్నాడు? మనతోనే ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. దేని ద్వారా? వాక్యం ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా. ఆ గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడితో మనం ముఖాముఖిగా మాట్లాడడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయుధము వాక్యము, ప్రార్థనా శక్తి అనేది. కాబట్టి అది మనం కలిగి ఉన్నప్పుడు దేవుడికి ఏమన్నా మళ్ళీ చెప్పండి, పైన ఆకాశం అయినను క్రింది భూమి అంటే అయినను నీ వంటి ఒకరు బాధ్యులను వాడబడను లేడు. హల్లెలూయా. గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏమన్నట్టు యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. అటువంటి ధన్యత మనం కలిగి ఉన్నాం. రక్షకుడు మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రియ కుమారుడు ద్వారా, ఆయన ప్రియ కుమారుడు చిందించిన రక్తం ద్వారా మనం ఇంతగా కదా ఆ పస్కా పండుగలో క్రీస్తు మాదిరి కొరకు ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని భుజించి ఆ రక్తాన్ని తాగడం ద్వారా, ఆయన రక్తం అనుకొని శరీరం అనుకొని మనం ఆ యొక్క పానం చేయడం వల్ల, తినడం వల్ల నిజంగా మన దేవుడు మన సన్నిధి గత సంవత్సరం కాలం నుంచి ఈ సంవత్సరం పస్కావాలనుకున్న మన లోక సంబంధమైన ప్రయాస దోషాల నుంచి తొలగించింది. ఇప్పటి నుంచి వచ్చే సంవత్సరం పస్కావాలకు కూడా మనల్ని కాపాడిన కొరకు ఆయన రక్తం చెందించిన రక్తం ద్వారా మనందరూ కూడా పోషిస్తారు. అటువంటి రక్షకులు మనం కలిగి ఉన్నాం. కాబట్టి రక్షకులు కలిగి ఉన్న కొరకు యాజకుల వల్ల మనం జీవించాలని దేవుడు వాటిలో సెలవిస్తున్నాడు. రాజులుగా మనం ఎలాగో మన దేవుడు ఆశీర్వదించాడు. అది యాజకత్వాన్ని కూడా పూర్తిగా కలిగి ఉండాలని, యాజక ధర్మాన్ని కూడా పూర్తిగా కలిగి అనేకులకు మనం ఆశ్రయించేవారిగా,
అనేకులకు ఆదర్శంగా ఉండే రీతిగా దేవుడు మనందరినీ హెచ్చరింపజేస్తారు. ఇక ముందు కాలంలో కూడా ఆసక్తింపజేస్తారు, హెచ్చించి రక్షింపజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ, అలాగే ముఖ్యంగా దేవుని దాసులకు, మీ యొక్క సోమవారపాడు దేవుని సంఘ బిడ్డలందరికీ కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియపరచుకోవడం ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాలు దేవుడు